అనుగారు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే అధిక బరువు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది వెయిట్ లాస్ ఎలా అవ్వాలని కోరుకుంటారు కానీ అవ్వలేరు. ఆ దారులు కనిపించవు, రకరకాల దారులు కనిపిస్తూ ఉంటే ఏది ఫాలో అవ్వాలో వాళ్ళకి అర్థం కాదు. ఒక ప్రాపర్ ఏదైనా ఒక వే మాకు చూపించండి. నాకు కూడా వెయిట్ లాస్ అవ్వాలని చాలా ఉంది. ఓకే, నువ్వేం వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదురా. చూడ్డానికి మినిమం ఉండాలి, అసలు మరి బక్కపీచులో ఉన్న అందంగా ఉండరు ఆడపిల్లలు. సో లైక్ మనం ఇప్పుడు ఊబకాయం, అధిక బరువు, ఓవర్ వెయిట్, ఒబెసిటీ, దీన్ని స్థూలకాయం అని కూడా అంటాం. చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మన వాడుక భాషలో. సో అసలు ఇది మనం ఎందుకు ఇట్లా పెరుగుతారని చెప్పుకుంటే, ఫస్ట్ మన తిండి విధానం విచ్చలవిడిగా తింటూ ఉంటారు కొంతమంది. ఏది తినాలనిపిస్తే అది, ఒక లిమిట్ అనేది ఉండదు. అండ్ ఓకే, తింటే బాడీ అనేది రాదు. మనం న్యాచురల్గా తెలియంది ఏంటి అంటే తిండి వల్ల ఏమీ బాడీ రాదు. అది కూడా ఒక రీజనే. చాలా మంది ఎంత తిన్నా వాళ్ళకి ఒళ్ళు రాదు, కొంతమంది తినకపోయినా వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏంటి అంటే తిన్న దానికి తగ్గకి మనం తీసుకున్న ఫుడ్కు తగ్గట్టు హార్డ్ వర్క్ చేస్తున్నామా లేదా అనేది ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఏంటంటే లైక్ మనం చక్కగా ఒక 2-3 లెగ్ పీసులు తింటాంరా, తిన్నాం అనుకోండి, దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయాలి మనం. లెగ్ పీస్ తినేసేసి చక్కగా పడుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ ఫిష్ ఫ్రై తింటాము. సో ఇదంతా కూడా మనకి ఎలా ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది, శరీరానికి ఏ పని ఉండట్లేదు. అవును. ఎప్పుడైతే మనం శారీరకంగా మన బాడీకి వర్క్ చెప్తామో అప్పుడే మనం ఎంత తిన్నా కూడా మనకి డైజెస్ట్ అవుతూ ఉంటుంది. బాడీ అనేది లైక్ మనకి బెల్లీ ఫ్యాట్ రాకుండా కొంతమందికి స్టమక్ వస్తూ ఉంటాయి, కొంతమందికి థైస్ వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట స్టోర్ అయ్యి అవి అనేది స్వెల్ అయ్యి ఉంటాం. చూడడానికి కొంచెం బాగుండకుండా పార్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఏంటంటే మనకి ఎప్పుడైనా శారీరక శ్రమ అనేది ఉండాలి. తిన్న దానికి తగ్గట్టు వర్కౌట్స్ చేస్తే బాడీ అనేది ఎవరికి రాదు, వెయిట్ అనేది పెరగరు ఒకటి. అండ్ కొంతమందిని చూసుకుంటే జీన్స్ ఏంటంటే కొంచెం ఎంత తిన్నా కూడా వాళ్ళు లైక్ ఎలా ఉంటారంటే తీసుకునేది తక్కువే, కానీ కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవి ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు లావుగా కనిపిస్తూ ఉంటారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పీసీఓస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్. వీటి వల్ల ఏంటంటే ఈ పీసీఓస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం బొద్దుగానే కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది వీళ్ళు న్యాచురల్గా చేసుకోకుండా ఉంటూ ఉంటారు. అవును, ఒకటి. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి స్లీప్, నిద్ర అనేది సరిగ్గా పోరు. లైక్ ఏంటంటే ఇప్పుడు మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇవనేవి ఫ్యాషన్ మనకి. అది లేకుండా లైక్ ఇంట్లో హస్బెండ్కి అయినా డైవర్స్ ఇచ్చేస్తాం కానీ మొబైల్ లేకుండా ఉండలేము. ఏంటంటే ఇప్పుడు అది ఒక ట్రెండ్, అది లేకుండా పిల్లలు కూడా ఉండట్లేదు, పెద్దోళ్ళ దాకా వెళ్ళాము, పిల్లలు పోట్లాడుతున్నారు. అయితే ఏంటంటే మనం మొబైల్స్ అవసరమైన వరకే వాడుకోవాలి. లైక్ ఏంటంటే నైట్ 9 or 9:30కి క్లోజ్ చేయాల్సింది మిడ్-నైట్ 1 to 12 వరకు కూడా మనం మొబైల్ చూస్తూనే ఉంటాము. అవును. సో ఆ రేడియేషన్స్ వల్ల మనకి బాడీలో మనకి లోపల జరిగే డైజెషన్ సిస్టమ్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అందుకని చెప్పి ఫస్ట్ మనకి నిద్ర అనేది మినిమం 6 to 7 hours ఉండాలి ఒకటి. అండ్ ఇంకొకటి, మనం తీసుకునే ఫుడ్ కూడా లైక్ మార్నింగ్ ఒక టైం నుంచి నైట్ ఒక టైం వరకు అని మనం ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. లైక్ మనం మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ చేసామనుకో, నైట్ 7-6:30 కల్లా మన డిన్నర్ అనేది క్లోజ్ అయ్యేలా చూసుకోవాలి. ఓకే. అలా కాకుండా మార్నింగ్ 10కి 11కి టిఫిన్ చేసేసి మిడ్-నైట్ 12కి 1కి మనం చక్కగా ఏదో హోటల్కి వెళ్ళి డిన్నర్ చేయడం, అది కాదు. ఈ ఫ్యాషన్ ఇదంతా కూడా చెత్త. ఇదంతా మిడ్-నైట్ కల్చర్ నడుస్తుంది. 2ంటికి కూడా బిర్యానీలు దొరుకుతున్నాయి, 4 AM బిర్యానీ అని ఉంటుంది. అండ్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఒక అదుపు ఆజ్ఞ లేకుండా వాడుతూ ఉంటారు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. సో ఆ లిమిట్ దాటి మనం ఏ పని చేసినా కూడా అది మనకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన బాడీకి, తర్వాత మన లైఫ్కి, మన కెరీర్ దెబ్బతినడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా కాదా? సో వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో ఏంటంటే ఈ మాట కఠినంగా ఉంటది వినడానికి, పాటించడానికి, తెలిసిన విషయమే, కానీ దాని నుంచి మనం బయటికి రాలేము. కరెక్ట్. సో ఫస్ట్ మనకి ఏదైతే కఠినం అనిపిస్తుందో దాని మీదనే మనం ఫోకస్ చేయాలి, అప్పుడే మన సత్తా ఏదో మనకు తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి
ఫుడ్ లైఫ్ స్టైల్ చెప్పాను కదా, మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే నైట్ 6:30-7 కల్లా క్లోజ్ చేయాలి మన బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ వరకు. ఇక ఆ తర్వాత ఏం తీసుకో, ఇంకా ఆ తర్వాత ఏమీ తీసుకోకూడదు. అండ్ ఏమి తీసుకోకుండా ఎలా ఉంటామండి, ఆకలి వేస్తుందిగా అని అంటారు. సో ఆకలి వేసినప్పుడు మనకి ఎక్కువ ప్రోటీన్ ఇస్తే మన శరీరం అనేది ఆకలికి ఉండగలుగుతుంది. సో లైక్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. సో బ్రేక్ఫాస్ట్లో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఏం చేయాలి, సో బ్రేక్ఫాస్ట్ తింటారు. రెగ్యులర్గా వాళ్ళు ఏంటంటే ఒక 4-5 ఇడ్లీలు తింటూ ఉంటారు, అవును, లేదంటే 2-3 దోశలు తింటారు. సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలంటే, మీరు వెయిట్ తగ్గాలి కాబట్టి నేను కన్సల్టేషన్ తీసుకొని మీరు వెయిట్ తగ్గాలి కాబట్టి ఒక 2 ఇడ్లీ తినండి, ఒక దోశ తినండి అంటే ఇక్కడ కుదరదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదో తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీళ్ళు మనం ఇచ్చే డైట్ అసలు చేయగలరా లేదా అని చెప్పి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ని బట్టి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళ బాడీకి అది అలవడుతుందా లేదా అది. అండ్ మనం డైట్ అనేది వాళ్ళ బిఎంఐని బట్టి ఇస్తాము. ఓకే. సో బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. లైక్ ఏంటంటే నీ బిఎంఐ వేరుగా ఉంటుంది, నా బిఎంఐ వేరుగా ఉంటుంది. 6 feet ఉంటారు, 6 అడుగులు ఉన్న వాళ్ళకి మనం 2-3 ఇడ్లీలు తింటామురా. సో 6 అడుగులు ఉన్న వాళ్ళకి నువ్వు ఈ 2 లేదా 3 ఇడ్లీలు తిను వెయిట్ తగ్గుతావంటే కళ్ళు తిరిగి కింద పడిపోతారు వాళ్ళు. సో మనిషిని బిఎంఐని బట్టి, వాళ్ళ పాస్ట్ లైఫ్, వాళ్ళ పాస్ట్ ఫుడ్ స్టైల్ అది ఎలా ఉందో దాన్ని బట్టి మనం డైట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 week వరకు ఎవరు కూడా తగ్గరు. సో అంటే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్రమశిక్షణ బట్టి ఉంటుంది, వాళ్ళు ఆ పని చేయగలవా అన్నదాన్ని బట్టి. కొంతమంది కఠినంగా ఉండేవాళ్ళు 1 weekకే 3-4 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 1 month వరకు కూడా 2-3 kgs తగ్గిన వాళ్ళు ఉంటారు, పర్టికులర్గా పాటించకపోవడం వల్ల. సో వాళ్ళు ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్ అనేవి, వాటిని కంట్రోల్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే మన ఫ్యాట్ బర్నింగ్కి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మెడిసిన్ ఉందా? యా, ఓకే. దానివల్ల ఏం ప్రాబ్లం? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అందులో. మనకి అదంతా కూడా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ బర్న్ అవ్వడానికి, లైక్ మన జ్యూసెస్ తీసుకుంటాము, ఆ జ్యూసెస్లో చవనప్రాస ఉంటుందిరా. సో చవనప్రాస కూడా వన్ ఆఫ్ ద ప్రోటీన్ అండ్ యాంటీబయోటిక్. అది కూడా మంచిగా మనకి బాడీలో ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ లేకుండా వన్ ఆఫ్ ద మంచి ప్రోటీన్ ఫుడ్. సో చవనప్రాస అలాంటివి తిన్నా కూడా మన బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా గెయిన్ అవ్వము. మీరు ఆయుర్వేదిక్ లో వెయిట్ లాస్ కి మెడిసిన్ ఇస్తారు అంటే మనం ఆ పర్టికులర్ పార్ట్ గురించి వాళ్ళు అడుగుతారా? మీరు సజెస్ట్ 1 minute. మెడిసిన్ కూడా నేను ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చేది ఓన్లీ డైట్ మాత్రమే. లైక్ ఆ డైట్ ఏంటి అని అంటే, ఫస్ట్ వాళ్ళకి నేను కన్సల్టేషన్ మాత్రమే తీసుకుంటాను అండ్ వాళ్ళ బిఎంఐ మొత్తం కూడా నోట్ చేసుకుంటాను. సో వాళ్ళ బాడీకి తగ్గ క్యాలరీ అండ్ వాళ్ళ బాడీ అంతకుముందు తీసుకునే ఫుడ్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, సో అదే ఎంత ప్రోటీన్ ఉంటుందో అంత ప్రోటీను తక్కువ క్వాంటిటీ ఫుడ్లో మనం ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళకి. సో ఆ ఫుడ్ ఏంటి అని వాళ్ళకి మనం చెప్తాం, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి తగ్గినట్టుగా. సో అలా చేయాలి. లైక్ ఎర్లీ మార్నింగ్ మనం ఇడ్లీ దోశ తింటాంరా. సో అలాంటప్పుడు మనం ఒక 4-5 ఇడ్లీలు తింటాం అనుకోండి, కానీ మనం వెయిట్ తగ్గాలి అంటే అంత ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. లైక్ మనం అందులో ఏం చేయాలి, ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే దాంట్లో వెజిటేబుల్ పీసెస్ ఉంటాయి, అవి యాడ్ చేసుకొని కనుక మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, 2 ఇడ్లీ తినగానే మనకి స్టమక్ ఫుల్ అయిపోద్ది. ఆ ప్రోటీన్ అనేది మనకి ఇంకా చాలు అని చెప్తూ ఉంటుంది. అవును, అది. అండ్ ఆఫ్టర్నూన్ మనం రైస్ తీసుకుంటాము. రైస్ ఎంత తిన్నా కూడా ఇంకా కావాలి అనిపిస్తుంది, అలవాటు అనేది రాదు మనకి. సో దానివల్ల ఏంటంటే మనకి పొట్ట బాగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 1 కప్పు రైసు, సేమ్ ఈక్వల్ క్వాంటిటీ కర్రీ. ఓకే. ఏంటంటే మనం కర్రీ ఇంత క్వాంటిటీ, మనం 1 కప్పు కర్రీ మనం సగం కప్పు తినగానే మనకి పొట్ట నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది, వద్దు అని చెప్తూ ఉంటుంది మన మైండ్ స్టమక్ 2. బట్ కానీ మనం రైస్ తీసుకుంటాము. అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీ కర్రీ ఉండాలి అండ్ లిమిటెడ్ క్వాంటిటీ రైస్ ఉండాలి. సో కర్రీలో మనకి వెజిటేబుల్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, స్కిన్ గ్లోగా ఉంటుంది, అందంగా కనిపిస్తారు, హెయిర్ కూడా బాగుంటుంది. ఈ లాస్ట్ చెప్పిన దానికోసమైనా కూడా మీరు చెప్పింది కష్టమైనా పాటించవచ్చు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్.